అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమిపతి. గత వీడియోలో మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీద మీకు సమగ్రమైన అవగాహన రావాలి అంటే మీరు పాత వీడియోలన్నీ ఒకసారి చూడగలిగితే మీకు ఒక అవగాహన అంటూ వస్తుంది. రోజువారీ క్లినిక్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తోటి బాధపడేవారు క్లినిక్కి హోమియో వైద్యుని సంప్రదించినప్పుడు లేదా మమ్మల్ని సంప్రదించినప్పుడు కూడా మాకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న, ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎప్పటికి తగ్గుతాయి, ఎన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇది హోమియో వైద్యున్నే కాదు, ఇతర సిస్టమ్స్ని ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ తోటి బాధపడేవారు విజిట్ చేసినప్పుడు ఆ డాక్టర్స్ని అడుగుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ తోటి బాధపడేవారు సాధారణంగా చాలా లాంగ్ టైం నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అది కూడా స్టిరాయిడ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ బాధ పడలేక ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ని మారినప్పుడు కూడా మాకు హోమియో వైద్యులుగా మాకు కూడా తరచుగా ఎదురయ్యే ప్రశ్న, ఇది ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులకు తగ్గుతుంది? ఈ విషయాన్ని గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ఆటోఇమ్యూన్ డిసీజెస్ తోటి బాధపడేవారు ఎంతకాలం పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎంతకాలం పాటు మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి అనే విషయం తెలుసుకునే ముందు వారికి కనీసంగా ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, అంటే రోగ నిరోధక శక్తి అంటే ఏంటి, మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఏ విధంగా పనిచేస్తుందన్న విషయం కనీస అవగాహన ఉండాలి. మన శరీరానికి ఉండే అద్భుతమైన నైపుణ్యం ఏంటంటే, ఇది ఆరోగ్యవంతుల్లో మాత్రమే కనిపించే అద్భుతమైన నైపుణ్యం ఏంటంటే, మన శరీరంలోకి ఏ జీవి ఎంటర్ అయ్యింది అనేది శరీరం పసిగట్టి దానికి సంబంధించిన సైన్యాన్ని ఎదుర్కోవడానికి పంపిస్తుంది. అంటే బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎంటర్ అయితే బ్యాక్టీరియాకి సంబంధించిన సైన్యమే పంపిస్తుంది. అంటే బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది బ్యాక్టీరియా అనే సంగతి శరీరానికి తెలుస్తుంది. అంతేగాని బ్యాక్టీరియాని వైరస్గా పొరపాటు పడదు. బ్యాక్టీరియాని బ్యాక్టీరియాగా మాత్రమే చూస్తుంది, అలాగే వైరస్ని వైరస్గా మాత్రమే చూస్తుంది, అలాగే పారాజైట్స్ని పారాజైట్స్గానే చూస్తుంది. అలానే కొన్ని రకాల ప్రోటీన్స్ని, కొన్ని రకాల ఫారెన్ బాడీస్ని కూడా అది ఏమిటి అని అనేది ఫస్ట్ అనలైజ్ చేసి దానికి సంబంధించిన రోగ నిరోధక వ్యవస్థను దాని మీదకి దాడికి పంపుతుంది. మన శరీరానికి ఉండే అద్భుతమైన నైపుణ్యం ఇది. అంటే చీమను చంపాలన్నప్పుడు వేలును ఉపయోగించినట్టు, అలాగనే పాముని చంపాలి అని అన్నప్పుడు కర్రనే ఉపయోగించినట్టు, అలాగనే ఒక పులిని చంపాలి అన్నప్పుడు తుపాకీని ఉపయోగించినట్టు, ఇక్కడ కూడా శరీరము ఆ ఆర్గానిజాన్ని బట్టి, ఏదైతే ఎంటర్ అయిందన్న దాన్ని బట్టి ఒక వ్యవస్థని దానికోసం సిద్ధం చేసుకుంటుంది, దాడికి పంపిస్తూ ఉంటుంది. కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ విషయంలో శత్రువు బయట నుంచి రాడు, శత్రువు మన శరీరమే. మన శరీరంలో క్రమం తప్పిన రోగ నిరోధక వ్యవస్థ, ఈ కాపాడవలసిన రోగ నిరోధక వ్యవస్థే క్రమం తప్పిపోతుంది. మన శరీరంలో ఉండే మన ఆర్గాన్స్ మనవి అని కాకుండా పరాయి వాటిగా ఇది భ్రమిస్తూ ఉంటుంది. అంటే శత్రువులు ఎవరు, మన శరీరం తన మన అనే భేదాన్ని మర్చిపోతూ ఉంటుంది మన రోగ నిరోధక వ్యవస్థ. ఈ రోగ నిరోధక వ్యవస్థలో వచ్చిన ఈ ఒక రకమైన డిస్టర్బెన్స్నే మనం ఆటో ఇమ్యూన్ డిసీజెస్గా చెప్తూ ఉంటాం. మనల్ని కాపాడే రోగ నిరోధక వ్యవస్థ మన మీదనే దాడి చేస్తే చాలా భయంకరంగా ఉంటుంది. లోపల ఉండే దానికి వచ్చే ఫలితాలన్నీ చాలా భయంకరంగా ఉంటాయి. మన ఇమ్యూన్ వ్యవస్థకు బయట నుంచి వచ్చే శత్రువులతో పోరాటం చాలా ఈజీగా ఉంటుంది. కానీ తన ఇంటిలో ఉండే శత్రువులతోటి పోరాటం అంటే లోపల ఏర్పడ్డ అంతర్గత శత్రువులతోటి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనే పేరుతోటి ఏర్పడిన అంతర్గత శత్రువులతోటి పోరాటమే చాలా కష్టంగా ఉంటుంది. మరి ఈ పోరాటంలో అసలు ఇమ్యూన్ సిస్టమ్ ఎన్ని రకాలుగా మన శరీరంలో వ్యక్తపరుస్తుంది అంటే 4 రకాలుగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇమ్యూన్ రెస్పాన్సెస్ని ఇస్తూ ఉంటుంది. అంటే మన శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఎలర్జీలు ఈ 3 ఎంటర్ అయితే ఒక రకమైన సైన్యం వెళ్ళిపోతుంది అక్కడికి. అంటే దాంట్లో ఆ సైన్యంలోనే మళ్ళీ డిఫరెంట్గా
బ్యాక్టీరియాకు ఒక రకంగా, వైరస్కి ఒక రకంగా, అలానే ఫారెన్ బాడీస్కి ఒక రకంగా, డస్ట్ పార్టికల్స్కి ఒక రకంగా ఈ టైప్ 1 ఇమ్యూన్ రెస్పాన్స్ అని అంటారు దాన్ని. ఈ టైప్ 1 ఇమ్యూన్ రెస్పాన్స్కి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తోటి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ టైప్ 1 ఇమ్యూన్ రెస్పాన్స్ అంతా బ్యాక్టీరియాని, వైరస్ని, ఫారెన్ బాడీని డీల్ చేయడంలో ఉంటుంది. కానీ రెండవ రకమైన ఇమ్యూన్ రెస్పాన్స్ టైప్ 2 ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ టైప్ 2 ఇమ్యూన్ రెస్పాన్స్లో యాంటీబాడీస్ మాత్రమే శత్రువులుగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే టైప్ 3 ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సిటీ ఏర్పడుతుంది. దీనికి వల్ల కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏర్పడుతూ ఉంటాయి. దీంట్లో కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. అలాగే టైప్ 4 ఇమ్యూన్ రెస్పాన్స్, దాంట్లో చాలా నిదానంగా డెవలప్ అయ్యే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. అంటే చాలా కాలం పాటు ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే డెవలప్ అవ్వటం కూడా చాలా సంవత్సరాల పాటు నిదానంగా డెవలప్ అవుతూ వస్తుంది. చాలా క్విక్గా వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ టైప్ 2 ఇమ్యూన్ రెస్పాన్స్ తోటి, టైప్ 3 ఇమ్యూన్ రెస్పాన్స్ తోటి ఉంటాయి. చాలా నిదానంగా ఏర్పడే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ టైప్ 4 ఇమ్యూన్ రెస్పాన్స్ తోటి ఉంటాయి. మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చాయి అని అంటే ఈ మూడిట్లో ఏ సెక్షన్కి సంబంధించింది అని అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. దాని మీద ఆధారపడి కూడా మళ్ళీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ఎంతకాలం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని ట్రీట్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన క్యూరబిలిటీ, అంటే మనం ఎంతకాలానికి నయం చేయగలము లేదా అసలు నయమవుతుందా లేదా అనే విషయం కొన్ని రకాల విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే అలోపతి ప్రకారంగా ట్రీట్మెంట్ ఇచ్చారు అని అనుకుందాం. ఇమ్యూన్ సప్రెజెంట్స్ ఉంటాయి, కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. అవి ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తూ పోతూ ఉంటాయి. ఇది కొంతకాలం వరకు బాగానే ఉంటుంది, కొంతకాలం తర్వాత దాని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. కానీ హోమియోపతి వైద్య శాస్త్రానికి వచ్చేలోపు ఈ వైటల్ ఫోర్స్, జీవశక్తి మీద ఆధారపడి మన శరీరాన్ని రిపేర్ చేసే, రూట్ లెవెల్లో రిపేర్ చేసే విషయాలుగా హోమియోపతి శాస్త్రం ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన అవగాహన వేరేగా ఉంటుంది. అలోపతిక్ ఫీల్డ్లో చెప్పే అవగాహన ఒక రకంగా ఉంటుంది, దానికి భిన్నంగా హోమియోపతి డాక్టర్స్ చెప్పే అవగాహన ఉంటుంది. కానీ ఈ రెండు వైద్య శాస్త్రాల్లో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఒక వ్యాధి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, అది అలోపతి వైద్యం కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఇంక ఏ ఇతర వైద్య శాస్త్రం కావచ్చు, ఏ ఫలితం ఉండదు, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా ఉండదు. మరి హోమియోపతి వైద్య శాస్త్రంలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తగ్గాలి అని అంటే ఏ విషయాల మీద ఆధారపడి ఉంటుంది, ఆ హోమియోపతి చికిత్స ఎంతకాలం పాటు తీసుకోవాల్సి వస్తుంది, ఆ విషయాల మీద ఆధారపడి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి విషయం, ఏ విషయాన్ని మనం క్యూరబిలిటీకి కన్సిడర్ చేయవచ్చానంటే టైప్ ఆఫ్ ఇమ్యూన్ మెకానిజం ఇన్వాల్వ్డ్. అంటే మనకి 4 రకాల ఇమ్యూన్ మెకానిజమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇది మన రీసెర్చర్స్ ప్రకారం, అలోపతిక్ రీసెర్చర్స్ ప్రకారం టైప్ 4కి సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని తగ్గించడం కష్టము అని చెప్పుకుంటూ వచ్చారు. మరి టైప్ 4 ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఏ డిసీజెస్ వస్తాయి అని అంటే టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ వస్తుంది, మల్టిపుల్ స్క్లెరోసిస్ వస్తుంది, రొమాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది, సోరియాసిస్ లాంటి డిసీజెస్ వస్తాయి, సీలియాక్ డిసీజెస్లో వస్తాయి. కానీ ఈ టైప్ 4 అనేది చాలా నిదానంగా డెవలప్ అవుతూ చాలా కాలం పాటు శరీరంలో ఆ జబ్బు బయటికి రావడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి యూజువల్గా అలోపతిక్ రీసెర్చర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, మోడర్న్ మెడిసిన్ రీసెర్చర్స్, ఇది తగ్గటం కష్టం, దానికి ఇమ్యూన్ సప్రెసెంట్సే దిక్కు అన్నట్టుగా అదే ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ హోమియోపతి ప్రకారం జీవశక్తిని, వైటల్ ఫోర్స్ అనే జీవశక్తిని మనం రిపేర్ చేయటం, అది రూట్ లెవెల్లో మనం తగ్గించటం అని అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ మెకానిజం మూలాన ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది అని అనేది హోమియోపతి పరంగా పెద్దగా కన్సిడర్ చేయరు. కానీ ఆ టైప్ ఆఫ్ మెకానిజంలో వచ్చిన డిసీజ్ ఎంత డ్యామేజ్ అయింది అన్న దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈవెన్ హోమియోపతిలో చాలా సక్సెస్ఫుల్ కేసులు సీలియాక్ డిసీజెస్లు ఉన్నాయి, అలాగే సోరియాసిస్లు ఉన్నాయి,
మల్టిపుల్ స్క్లీరోసిస్ని కూడా నియంత్రించిన కేసెస్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొంతగా ఆర్గాన్ డ్యామేజ్ అయిపోతే ఏమి చేయలేని పరిస్థితుల్లో కూడా ఉంటాయి. ఏదేమైనా మెకానిజం తోటి సంబంధం లేకుండా టైప్ 2 ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అయినా, టైప్ 3 ఇమ్యూన్ రెస్పాన్స్ తోటి ఇచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అయినా, టైప్ 4 ఇమ్యూన్ రెస్పాన్స్ తోటి వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అయినా తొలి దశలోనే రాగలిగితే మెకానిజం తోటి పని లేదు. ఆ మెకానిజం తోటి పని లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ హోమియోపతిలో ఉంటాయి కాబట్టి ఈ తొలి దశలో మనం ఏ డిసీజ్ వచ్చినా సరే, ఈ 3 మెకానిజమ్స్లో ఏ డిసీజ్ వచ్చినా సరే తొలి దశలోనే వచ్చేస్తే ఖచ్చితంగా హోమియోపతిలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. కొన్ని నెలల్లోనే మంచి రెస్పాన్స్ ఉంటుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ యొక్క క్యూరబిలిటీ, చికిత్సకు ఎంతకాలం పడుతుంది అనే విషయం ఇంకొక ఫ్యాక్టర్ మీద కూడా ఆధారపడుతుంది. మన శరీరంలో ఏ అవయవం ఆటో ఇమ్యూన్ డిసీజ్కి గురైంది, అది ఏ స్థాయిలో గురైంది అంటే అర్థం ఏంటంటే, మన శరీరంలో ఇంపార్టెంట్ అవయవాలు ఉన్నాయి, మన శరీరంలో కొద్దిగా అన్ఇంపార్టెంట్ అవయవాలుగా పరిగణించేవి కూడా ఉంటాయి. అంటే ఇంపార్టెంట్ అవయవాలు లంగ్స్, కిడ్నీ, హార్ట్, లివరు, ప్యాంక్రియాజు, ఇంటెస్టైన్స్, ఇటువంటివి ఇంపార్టెంట్ అవయవాలు, లోపల వైపున ఉండే అవయవాలు. ఇవి ఇన్వాల్వ్ అయి ఉన్న ఆటోఇమ్యూన్ డిసీజెస్కి చికిత్స ఒక రకంగా ఉంటుంది. అలానే బయట ఉండే స్కిన్, నెయిల్స్, వీటికి సంబంధించిన, అలాగే జాయింట్స్, వీటికి సంబంధించిన ఆటోఇమ్యూన్ డిసీజెస్కి చికిత్స ఒక రకంగా ఉంటుంది, దాని ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. అలానే కణస్థాయిలో ఒక సెల్ని మనం తీసుకుంటే ఆ సెల్ చుట్టూరు ఉండే సెల్ మెంబ్రెయిన్ మాత్రమే డ్యామేజ్ అయ్యి ఉంటే చికిత్స చాలా ఈజీగా ఉంటుంది, చాలా త్వరగా కోలుకుంటారు. అలా కాకుండా ఆటో ఇమ్యూన్ డిసీజు సెల్ లోపల ఉండే ఆ న్యూక్లియస్ని, లోపల ఉండే కేంద్రకాన్ని దెబ్బతీస్తే అటువంటి డిసీజెస్ అసలు తగ్గవు. అది హోమియోపతి కావచ్చు, ఇంకొక సిస్టమ్ కావచ్చు, ఎక్కడ కూడా అంత డ్యామేజ్ అయినప్పుడు మాత్రం రిపేర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మరి ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి, సోరియాసిస్ లాంటిది స్కిన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ డిసీజెస్ని ట్రీట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఎర్లీ స్టేజ్లో అంటూ రావాలి. ఏ అవయవం ఇన్వాల్వ్ అయింది అనేది కాకుండా ఇన్వాల్వ్ అయిన అవయవం కూడా జబ్బు ఎంత ముదిరిందే అవయవంలో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఎండోక్రైనల్ గ్లాండ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు చికిత్స చాలా కాలం పట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యాష్మోటోస్ థైరాయిడైటిస్, థైరాయిడ్ గ్లాండ్ ఇన్వాల్వ్ అయినప్పుడు, టైప్ 1 డయాబెటీస్, ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ అవయవాలు, డ్యామేజ్ కూడా ఈజీగా జరిగిపోతూ ఉంటాయి. ఇవి ఎండోక్రైనల్ గ్లాండ్కి సంబంధించింది కాబట్టి రెస్పాన్స్ కూడా చాలా కష్టంగా ఉంటుంది, చాలా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఒక్కోసారి రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా ఉండవు. ఇంకా డీప్గా ఇన్వాల్వ్ అయిన బ్రెయిన్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, అక్కడ ఉండే నర్వస్ సిస్టమ్ చుట్టూ ఉండే పొరలన్నీ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎఫెక్ట్ మూలాన పూర్తిగా నాశనం అయిపోతే ఇక ఆ కేసులు హోమియోపతిలో కూడా ఎటువంటి రిజల్ట్ ఉండదు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది, దానికోసం కొంత కాలం పాటు శ్రమించాల్సి వస్తూ ఉంటుంది, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల పాటు కూడా ట్రీట్మెంట్ పడుతూ ఉంటుంది. అలానే సూపర్ఫిషియల్గా ఉండే, బయట వైపుగా ఉండే ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు, చర్మము, జాయింట్స్, గోళ్ళు, వెంట్రుకలు, ఇట్లాంటివి ఇన్వాల్వ్ అయినప్పుడు కేసు కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా త్వరగానే రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఈ విషయం కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని ట్రీట్ చేయడంలో మనం కన్సిడర్ చేయవలసి వస్తుంది. అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తగ్గుతాయా లేదా అన్న విషయాన్ని నిర్ణయించే ఇంకొక ఫ్యాక్టర్ ప్రోగ్రెసివ్నెస్, అంటే జబ్బు ఎంత స్పీడ్గా ముదిరిపోతూ ఉంది అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గుడ్ ప్యాస్చర్స్ సిండ్రోమ్ లాంటివి, లేకపోతే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథ్రోమాటోసిస్ లాంటివి, కొన్ని కేసెస్లో మల్టిపుల్ స్క్లెరోసిస్ కూడా, అలాగనే ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్ అని అనేది బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్లోనూ, ఈ ఇన్ఫెక్షన్స్ అలాగనే స్క్లీరోడెర్మా కూడా, ఇలాంటి ఇన్ఫెక్షన్స్లో ఆ డిసీజ్ ప్రాసెస్ చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా స్పీడ్గా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది.
ఇలాంటి ప్రోగ్రెషన్ అనేది చాలా స్పీడ్గా ఉన్నప్పుడు మనకి ఈ డిసీజ్ క్యూరబిలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంత ఆశాజనకమైన రిజల్ట్స్ ఉండవు. అది హోమియోపతి కావచ్చు, ఇంకే సిస్టమ్ అయినా కావచ్చు. డిసీజ్ ముదిరిపోవటం అనేది డిసీజ్ వేగం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం. ఆటోఇమ్యూన్ డిసీజ్ చికిత్సలో మనకి ఎంతకాలం పడుతుందనే నిర్ణయించే ఇంకొక ఫ్యాక్టరు స్టేజ్. మనము ఎక్యూట్ స్టేజ్, ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయినా సరే, అది డీప్ సీటెడ్ డిసీజ్ అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఇన్వాల్వ్ చేసిన, ఇంపార్టెంట్ అవయవాల్ని ఇన్వాల్వ్ చేసిన డిసీజ్ అయినా సరే, ఎర్లీ స్టేజ్లో వస్తే బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది. హోమియోపతిలో దాన్ని చక్కగా కంట్రోల్ చేయగలం, నియంత్రించగలం. అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వచ్చినప్పుడు అక్కడ టిష్యూ డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది కాబట్టి హోమియోపతి కావచ్చు, ఇంకేదైనా సిస్టమ్ కావచ్చు, ట్రీట్మెంట్ చాలా కష్టంగా ఉంటుంది. అలాగనే డిసీజెస్లో రిలాప్సెస్ వచ్చే డిసీజెస్ని ట్రీట్ చేయడం ఈజీ. అంటే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథోమాటిసిస్ లాంటివి, మల్టిపుల్ స్క్లెరోసిస్ రిలాప్సెస్ వస్తూ ఉంటాయి. అంటే తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తూ ఉంటాయి. వాటిని ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు. అలాగే అక్యూట్ ఫ్లేరప్స్ అనేవి అప్పటికప్పుడు నొప్పి కలిగించేవి కూడా మనం ఈజీగా వాటిని కంట్రోల్ చేయొచ్చు, ఆటోఇమ్యూన్ డిసీజెస్ని. కానీ బాగా ముదిరిపోయిన మైస్థీనియా గ్రేవిస్ లాంటివి, లేదా కిడ్నీలకు సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిసీజెస్, లేదా ప్యాంక్రియాటిక్ సంబంధించిన బాగా ముదిరిపోయిన స్టేజ్లో వాటికి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు కాబట్టి అటువంటి డిసీజెస్ విషయంలో కూడా రెస్పాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. మనం ఏ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వచ్చాము అని అనేది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించి దాని చికిత్స, దాన్ని కంట్రోల్ చేయటం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగనే ఆటో ఇమ్యూన్ చికిత్సలో ఇంకొక విషయం ఏజ్. యంగ్ ఏజ్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళు, యంగ్ పీపుల్లో రెస్పాన్స్ చాలా బాగా ఉంటుంది. ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళల్లో వచ్చే ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో రెస్పాన్స్ చాలా పూర్గా ఉంటుంది. అలాగనే జెండర్కి సంబంధించి మగవాళ్ళలో ఆటో ఇమ్యూన్ డిసీజ్కి సంబంధించిన రెస్పాన్స్ బాగుంటుంది. ఆడవాళ్ళలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించిన రెస్పాన్స్ చాలా పూర్గా ఉంటుంది. చాలా రిస్క్ ఎక్కువ, వాళ్ళల్లో చాలా పూర్గా ఉంటుంది. వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది. అలానే ఒకరిలో ఒకటి కంటే ఎక్కువ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నప్పుడు ఆ ఆటోఇమ్యూన్ డిసీజెస్ మొత్తం అన్ని కంట్రోల్లోకి రావటం అనేది కొంత కష్టంగా ఉంటుంది. చాలా శ్రమించాల్సి వస్తూ ఉంటుంది అటువంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి. సింగిల్గా ఒకరిలో ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉంది అని అనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్. దానికి రెస్పాన్స్ కూడా ఎర్లీ స్టేజ్లో వస్తే దానికి రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగనే ఎవరికైనా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటే, లేదా ఇతర వ్యాధులు కూడా ఉంటే, ఆటోఇమ్యూన్ డిసీజెస్తో పాటు ఇతర వ్యాధులు కూడా ఉంటాయి. అంటే డయాబెటీస్ లాంటివి, బీపీ లాంటివి, అయితే ఏ విధమైన ఇతర ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్, మలేరియా, ఫీవర్స్ ఇట్లాంటివి ఏదైనా వాళ్ళకి తరచుగా వస్తూ ఉంటే వాళ్ళల్లో ఆటోఇమ్యూన్ డిసీజెస్ని నియంత్రించడం కష్టంగా ఉంటుంది. అంటే వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ని మాత్రమే ట్రీట్ చేయాలనుకోవటం కష్టం. మిగతా శరీరం కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి కేసెస్లో చికిత్స చాలా కష్టంగా ఉంటుంది, చాలా నిదానంగా కూడా ఉంటుంది. అలానే ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి చికిత్స తీసుకునేటప్పుడు చికిత్సకు గ్యాప్ ఇవ్వకుండా, చికిత్స మధ్య మధ్యలో వదిలిపెట్టకుండా నిరంతరాయంగా ఒక కోర్స్ లాగా కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల పాటు తీసుకునే వాళ్ళల్లో ఆటోఇమ్యూన్ డిసీజెస్ చాలా బాగా నియంత్రణలో ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు మెడిసిన్స్ తీసుకుంటూ ఆ రిలాప్స్లు వచ్చినప్పుడే కనిపిస్తూ ఉండే వాళ్ళలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించిన రిజల్ట్స్ అంతా చాలా బాగుండవు, అంత అవుట్కమ్ బాగా ఉండదు. వాళ్ళలో అంత హోప్ఫుల్గా రిజల్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఆ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు తీసుకోగలిగితే ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా మెడిసిన్స్ తీసుకోవటం అనేది, కంటిన్యూగా డాక్టర్స్ తోటి టచ్లో ఉండటం అనేది మంచిది. ఆటోఇమ్యూన్ డిసీజెస్ని ఎఫెక్ట్ చేసే ఇంకొక విషయం న్యూట్రిషన్. ఆటోఇమ్యూన్ డిసీజెస్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, గ్యాప్ వదలకుండా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకు వచ్చింది సూపర్ఫిషియల్ డిసీజే అయినా, ఎర్లీ స్టేజ్లో వచ్చినా వాళ్ళు ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకోకపోతే, సరైన ఆహారం తీసుకోకపోతే, సరైన పోషణ లేకపోతే వాళ్ళు వీక్ అవుతూ ఉంటారు. వీక్ అయ్యే కొద్దీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేది ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కంట్రోల్కి రావటం చాలా కష్టం.
కాబట్టి న్యూట్రిషన్ సరిగా తీసుకోని వారిలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంత అవుట్కమ్ అనేది అంత హోప్ఫుల్గా ఉండదు వాళ్ళల్లో. ఆటోఇమ్యూన్ చికిత్సను ఎఫెక్ట్ చేసే ఇంకొక విషయం గట్ హెల్త్ సరిగా లేకపోవటం. విపరీతమైన యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, అలోపతిక్ మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళలోనూ, అలాగే ఆల్కహాల్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలోనూ ఈ గట్ బ్యాక్టీరియా, గట్ హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ గట్ బ్యాక్టీరియాకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి ఉన్న లింక్ ఇదివరకు వీడియోలో నేను చెప్పడం జరిగింది. కాబట్టి గట్ హెల్త్ అంటే మంచి బ్యాక్టీరియా ప్రేగుల్లో పెరగటం. ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగే కొద్దీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా చాలా బాగా నియంత్రణలోకి వస్తాయి. కాబట్టి గట్ హెల్త్ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చికిత్స దాని టైంని ఎంతకాలం తీసుకోవాలన్న దాని గురించి గట్ హెల్త్ కూడా దాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఈజీగా మనకి నియంత్రణలోకి వస్తాయి. అలానే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ బాగా తగ్గాలి అంటే లైఫ్ స్టైల్ బాగుండాలి, మంచి నిద్ర ఉండాలి, మంచి ప్రకృతికి ఎక్స్పోజ్ అవ్వాలి, కరెక్ట్ టైంకి నిద్రపోవాలి, కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఇటువంటి మంచి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఖచ్చితంగా ఈజీగా నియంత్రణలోకి వచ్చేస్తాయి. కొంత అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిన ఇటువంటి గట్ హెల్త్ని లేకపోతే లైఫ్ స్టైల్ని దీన్ని బాగా నియంత్రించగలిగిన వాళ్ళు, స్ట్రెస్ తీసుకోకుండా మనశ్శాంతిగా జీవితం గడిపే వాళ్ళల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ నియంత్రణలోనే ఉంటాయి, ఒక్కోసారి తగ్గిపోతాయి కూడా. అలానే మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు యాంటీబాడీస్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి మీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో. మీ ఈ రక్త పరీక్షల్లో సైటోకైన్స్ అనేవి ఎక్కువగా లేవు అని అన్న వాళ్ళల్లో, అంటే యాంటీబాడీస్ ఎక్కువగా ఉండి సైటోకైన్స్ తక్కువగా ఉంటే టిష్యూ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి యాంటీబాడీస్ మాత్రమే పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో రిజల్ట్స్ బాగుంటాయి. కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ట్రీట్మెంట్లో రోల్ ప్లే చేస్తాయి, వాటి స్థానం వాడుకుంటుంది. ఇవన్నీ సరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ సంబంధించిన ట్రీట్మెంట్ చాలా అవుట్కమ్ బాగుంటుంది. అది హోమియోపతిలో కావచ్చు, ఇంకో సిస్టంలో కావచ్చు. ఖచ్చితంగా మీరు హోమియో డాక్టర్ని కలిసినప్పుడు ఈ విషయాలను అడిగి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అన్న దాని మీదనే వాళ్ళు కూడా ఇంత కాలం పడుతుందనో చెప్పగలరు. ఇది అవగాహన లేనప్పుడు డాక్టర్ గారు కూడా ఏం చేయలేరు. ఇవన్నీ పాటించినప్పుడు, అంటే లైఫ్ స్టైల్ కావచ్చు, గట్ హెల్త్ కావచ్చు, ఇవేం పాటించినప్పుడు వాటి అవుట్కమ్స్ కూడా, అంటే రిజల్ట్స్ కూడా అంతగా ఆశాజనకంగా ఉండవు. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఆటో ఇమ్యూన్ డిసీజెస్కు హోమియోపతి డాక్టర్ని కలిసినప్పుడు ఈ విషయాలను పాటిస్తూ మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీ అవుట్కమ్స్ కూడా బాగుంటాయి.